అందరికీ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ముందుగా మేషరాశి అయిపోయింది కదా, అందరికీ అర్థమైంది కదా. జగలగ్నం వరుష లగ్నం ఏ విధంగా ఉన్నదో. తర్వాత ఇదందరూ కూడా ఇండివిజువల్ జాతకాలు. ఇండివిజువల్గా జాతకం అంటే ప్రత్యేకంగా వ్యక్తిగతమైనటువంటి విషయాలు అందరూ కూడా గమనించాలి. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి గోచార ఫలం అంటారు. గోచార ఫలం అంటే తాత్కాలిక ఫలము. ఈ గోచార ఫలానికి తర్వాత జాతకానికి సంబంధం ఉంటుంది. మేషరాశి అందరికి ఒకే రకంగా ఉండదు. మేషరాశి వాళ్ళకి అందరికి ఒకే రకంగా ఫలితాన్ని ఉంటుందా? ఉదాహరణ చెప్తున్నా. ఒకరికి బ్యాడ్ చూపిస్తుంది, కొంతవరకు వస్తుంది, కొంతమందికి ఎక్కువ చూపిస్తుంది, కొంతమందికి మంచి శుభాన్ని చూపిస్తుంటుంది. ఎందుకంటే వాడి యొక్క ఈ గతులు జాతకంలో అనుకూల అననుకూలాన్ని బట్టి ఈ వేరియేషన్ ఉంటుంది. జాతకానికి రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పటికీ కూడా గోచారమే. ఈ సంవత్సరం మీరు ఏమి చేసుకుంటే బాగుంటుంది దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఫలితం మీద దృష్టి పెట్టకండి ఎక్కువగా. దయచేసి మీరు వినండి. ఫలితం మీద దృష్టి పెట్టకుండా అనుష్ఠానం నేనేమి చెబుతాను అనేటువంటి దాన్ని దృష్టి పెట్టుకొని మీరు దాన్ని ఆ అనుష్ఠానం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే ఏకాదశ స్థానేషు గోవింద కిం కుర్వంతి నవగ్రహ అని భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టుంటే నవగ్రహాలు గ్రహాలు మనల్ని ఏం చేస్తాయి? విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. రోజు మనం రుద్రాభిషేకం చేసినట్టయితే, రుద్రపారాయణ చేసినట్టయితే గ్రహాలని కూడా మనకి నీకేం సహాయం చేయాలని అడుగుతాయట. కాబట్టి అటువంటి అనుష్ఠానాలు ఉంటాయి మనకు వైదికంలో వేదంలో చెప్పబడినటువంటి, శాస్త్రంలో చెప్పబడినటువంటి అవన్నీ చెప్తాను. చక్కగా మీరు అది చేసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటిగా మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం వారికి ఈ యొక్క మేషరాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయం 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. 2 అవమానించేటువంటి వారు ఉంటారు, 4 పొగిడేటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, అంతవరకు ఓకే. కానీ ఈ సంవత్సరం ప్రధానంగా శనేశ్వరుడు ఏలనాడు శని సంవత్సరమైంది వారికి ఆరంభంలో ఉంది. వ్యయస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఆ తర్వాత గురువు వచ్చి ప్రస్తుతం మిథునంలో 3వ స్థానంలో ఉన్నాడు. రేపు జూన్ 1వ తారీఖు నుంచి 4వ స్థానంలోకి వస్తాడు, అర్ధాష్టమంలోకి వస్తాడు గురువు. అంటే ఈ సంవత్సరం శనేశ్వరుడు బాగలేడు, గురువు కూడా బాగలేడు. శనేశ్వరుడు 7.5 శని ఆరంభమై 1 ఇయర్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడాను ఈ మేషరాశి వారు ప్రతి మాస శివరాత్రికి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. ఎప్పుడు శనిత్రయోదశి వచ్చినా తైలాభిషేకం చేసుకొని నల్ల నువ్వులు బ్రాహ్మడికి దానం చేయండి. అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి ఏమిటి చేసుకోవాలి. ప్రతి మాస శివరాత్రికి అభిషేకం, రుద్రాభిషేకం, ఆంజనేయ స్వామికి శనివారం ప్రదక్షిణ సేవ, ఎప్పుడు శనిత్రయోదశి వచ్చినా ఆ శనిత్రయోదశి తైలాభిషేకం, నల్ల నువ్వులు దానం చేయడం, ఇది చేసుకుంటూ ఉండండి. ప్రధానంగా ఖర్చులు విషయంలో అనేక వ్యయ ప్రయాసలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించుకోవడం, కుటుంబ కలహాలు ప్రధానంగా అన్నదమ్ముల మధ్యలో, కుటుంబాల మధ్యలో, పరస్పర కుటుంబం అంటే కేవలం భార్య పిల్లలనేటువంటివి కాదు, కుటుంబంలో మనస్పర్ధలు. ఎంతవరకు మౌనంగా ఉండగలిగితే అంతవరకు మౌనంగా ఉండండి. ఎక్కువ దేంట్లో పట్టించుకోకుండా ఉండండి. విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయండి. విద్యార్థులకు ప్రధానంగా విద్య మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. బద్ధకత్వం ఏర్పడుతుంది. చాలా బద్ధకత్వం, చాలా చదువుతా పోస్ట్పోన్మెంట్, చేద్దాంలే అనేటువంటి వ్యవస్థ ఉంటుంది. అది తగ్గించుకోవాలి. విద్యార్థులు ప్రధానంగా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి. మేషరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం విద్యార్థులు ప్రధానంగా ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే విద్యార్థులకు దక్షిణామూర్తి స్తోత్రము పారాయణం చేసుకోవాలి. వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి యువకులు ఏవైతే ఉన్నారో వారు అమ్మాయిలైతే చక్కగా రుక్మిణీ కళ్యాణం పారాయణం చేసుకోండి. తర్వాత అబ్బాయిలైతేనేమో ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ చేయండి, ఆటంకాలు తొలగిపోతాయి. ఇది మేషరాశి వారు. తర్వాత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శనైశ్వరుడు లాభంలో ఉన్నాడు. కృత్తిక 2, 3, 4 పాదాలు
తర్వాత రోహిణి మృగశిర 1-2 పాదాల వారికి వృషభ రాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం గురువు ఏకాశంలో అద్భుతమైన స్థానంలో ఉన్నాడు. తర్వాత గురువు కూడా జూన్ 1 వరకు 1వ తారీఖు వరకు చాలా బాగుంటాడు. వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది సంవత్సరం. తర్వాత ఆదాయ వ్యయాలు అంటే ఆదాయం 5 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. వ్యయం రాజపూజ్య అవమానం, రాజపూజ్యం 5, అవమానం 4. అంతేగా ఆదాయము ఖర్చు పెడుతున్నప్పుడు రాజపూజ్యం ఆటోమేటిక్గా ఉంటుంది కదా. కాబట్టి 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారట. దాని గురించి మనం ఎక్కువ విచారించక్కర్లేదు. ఎందుకు అంటే బహుశా వృషభ రాశి వారికి బాగున్నాడు కాబట్టి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సంతానం కలిగే అవకాశం, సంతానం ఖర్చు అవుతుంది కదా. సంతానం లేని వారు సంతానం కలుగుతుంది. సంతానం కలిగినప్పుడు ఖర్చు కాకుండా సంతానం కలుగుతుందా? ఫంక్షన్ చేయాలి, 21 దినం చేయాలి, ఫస్ట్ బర్త్డే చేయాలి, తర్వాత ఇవన్నీ ఉంటాయి. వివాహం చేయాలి, ఖర్చులు ఉంటాయి కదా. ఇవన్నీ వ్యాపారం ఆరంభం చేయాలి, ఖర్చులు ఉంటాయి. కనీసం ఈ సంవత్సరం మాత్రం వృషభరాశి వారు చాలా బాగుంది. శనేశ్వరుడు చాలా మంచిగా ఉన్నాడు. గురువు జూన్ 1వ తారీఖు వరకు బాగుంటాడు. ఆ తర్వాత కాస్త బాగలేకపోయినా శనేశ్వరుడు బాగున్నాడు కాబట్టి అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రధానంగా ఈ వృషభరాశి వారు ప్రత్యేక అనుష్ఠానం అక్కర్లే కానీ విష్ణుమూర్తిని ఆరాధించండి. విష్ణుమూర్తిని ఆరాధించడం బాగుంటేనే, బాగలేకపోతేనే దిగుడికి వెళ్ళాలని పెట్టుకోకూడదు. సహజ సిద్ధంగా విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోండి. లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి. ఆడపిల్లలు ప్రధానంగా వివాహం కావలసిన ఆడపిల్లలు ఇంద్రాక్షి స్తోత్రాన్ని పారాయణం చేయండి. గురువు యొక్క జపాన్ని ఏదైతే ఉంటుందో నవగ్రహాల్లో గురువు యొక్క జపాన్ని ఆరంభం చేయండి. మీరు తప్పకుండా శుభాన్ని పొందుతారు. ఆ తర్వాత మిథున రాశి వారికి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర, తర్వాత పునరుసు 1-2-3 పాదాలకి పునరుసు త్రయోర్ మిథునం 3 పాలకి మిథున రాశిగా వర్తిస్తుంది. వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానం పాలు ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. అది పర్వాలేదు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చునేమో, ఖర్చు అయితే అయింది. కానీ అవమానం పాలు అవుతుంటే వాడు మానసికంగా దెబ్బతింటూ ఉంటాడు. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వాళ్ళు చాలా మౌనంగా ఉండాలి. ఎవరితోటి తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా అనుష్ఠానం చేసుకోవాలి. మిథున రాశి వారు వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటాయి. అంటే అతి ఎక్కువగా పెద్దగా లేకుండా అతిగా లోగా లేకుండా ఉంటుంది. శనేశ్వరుడు దశమంలో ఉన్నాడు. తర్వాత గురువు జన్మంలో ఉన్నాడు. జూన్ 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు నుంచి మంచి స్థానంలోకి వస్తాడు గురువు. కాబట్టి వారికి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. వారు ప్రధానంగా అమ్మవారిని ఆరాధించుకోవడం చాలా, ఈ సంవత్సరం అమ్మవారిని దుర్గా పరమేశ్వరిని చక్కగా దుర్గాష్టకం పారాయణం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః ప్రకృతి భద్రాయ నియతా ప్రణత స్మృతాం అటువంటి శ్లోకాన్ని చండీ సప్తశతిలో ఉన్నటువంటి చండీ సప్తశతి శ్లోకాన్ని మీరు పారాయణం చేసుకున్నట్టయితే శుభాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా సరాసరిగా బాగుంటుంది. కానీ ఎంత మౌనంగా ఉంటే అంత మంచి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. ఎవరో ఒకరు గొడవ పెట్టుకుంటే వాళ్ళ మధ్యలో మాత్రం వెళ్ళమాకండి. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదో తెలుసుకోవాలి, ఏదోటి తెలుసు, అక్కడేం జరుగుతుందో ఇక్కడేం జరుగుతుంది అంటుంటే కొద్ది ఆలోచనలు ఉంటుండే అవకాశాలు ఉంటాయి. దాంట్లో దూరకుండా మన పని మనం చేసుకోవడం మంచిది. ఆ తర్వాత కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులకి కర్కాటక రాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 రూపాయలు, 2, ఖర్చు 11. 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు. ఆ తర్వాత రాజపూజ్యం 4, అవమానం 7. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ వ్యయాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ప్రధానంగా గురువు బాగుండడం లేదు, తర్వాత శనేశ్వరుడు బాగుండడం లేదు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసిక సమస్యలు, రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మానసిక సైకలాజికల్గా ఎక్కువగా ఆలోచనలు రావడం, ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉండరు.
ఇప్పుడు ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంకో గడ్డకి ఇంకో మా అభిప్రాయాలు మారుతూ చేంజ్ అవుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి. వాళ్ళ మాటలని పూర్తిగా అది ఇంప్లిమెంట్ అయ్యేదాకా డౌటే ఉంటుంది, అది పూర్తి చేసేదాకా కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో ప్రధానంగా ఆడవారికి ఉండేటువంటి సమస్యలు, ఆడవారిలో వ్యక్తిగతమైన సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత కేతువు బాగలేకపోవడం వల్ల యూరినరీ సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సైకలాజికల్ అంటే మానసిక సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. దయచేసి అవకాశాలు ఉంటాయంటున్నాను, ఇది నిర్ధారణ కాదు, జాతకం రిలేటెడ్ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఈ గోచారాలన్నింటి కూడా. కాబట్టి గోచారీత్య మాత్రం ఈ విధమైనటువంటి జాగ్రత్తల్ని మీరు పాటించుకోవాలి. సంతాన విచారం, పిల్లల గురించి బాగా ఎక్కువ విచారణ చేయడం. నెమ్మదితనం, పనులలో నెమ్మదిగా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. స్థానచలనం, కుటుంబంలో ఎవరికొకరికి బాగుండకపోవడం. ప్రధాన ప్రాబ్లం ఏంటంటే కర్కాటక రాశి కుటుంబ విషయమే, వారికి కాదు, కుటుంబంలో ఎవరికొకరు బాగలేకపోవడం వల్ల మానసిక అశాంతత. ఈ విధంగా ఉండే స్వజన విరోధము, స్వజనులతో విరోధం, అన్నదమ్ములు అనుకోండి, భార్యాపిల్లలు అనుకోండి, తల్లిదండ్రులు అనుకోండి, అక్కజలను అనుకోండి, వారితో బంధువుల మధ్య కాస్త విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. వారు ప్రధానంగా దుర్గా అమ్మవారిని సేవించండి. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. కర్కాటక రాశి వారు ప్రధానంగా ఆదిత్య హృదయం, ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవాలి. అదే ఆత్మస్థైర్యం కొరకు కూడా. ఆదిత్య హృదయం కేవలం ఆరోగ్యానికే కాదు, ఆత్మబలాన్ని ఇచ్చేటువంటిది. రాముడు యుద్ధం చేయాలంటే ఆత్మస్థైర్యం కలగాలి. ఒక్కో సందర్భంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుంటాడనమాట ఆ శక్తికి. అప్పుడు అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు. కాబట్టి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవాలి అని నేను చెప్పేటువంటి ఈ దుర్గా పారాయణం, దుర్గా అమ్మవారి సేవ, ఇది చేసుకుంటే మంచిది. ఆ తర్వాత సింహరాశి, ఈ సంవత్సరం సింహరాశికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి సింహరాశిగా వర్తిస్తుంది. ఈ సింహరాశికి ప్రధానంగా ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 7, అవమానం 3. ఇది బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. అంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానం వరకు బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం శనైశ్వరుడు ప్రధానంగా సింహరాశి వారికి శనైశ్వరుడు 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానం ఆయుస్థానం, ఆరోగ్య స్థానం కూడా. అదేవిధంగా 7ంలో రాహు, వ్యయంలో గురువు, తర్వాత లగ్నంలోకి వస్తాడు. అంటే రాహు, శని, గురువు 3 గ్రహాలు, ప్రధానమైన గ్రహాలు. కేతు కూడా జన్మంలో ఉంటాడు. ఈ 4 గ్రహాలు ఏవైతే ఉన్నాయంటే ప్రధానంగా శని, గురువులు చూస్తాము. రాహుకేతు ఛాయాగ్రహాలైనా 18 నెలలకు ఒకసారి మారుతారు. రాహుగ్రహాలు 18 నెలలకు ఒకసారి మారుతారు. గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు. శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. అంటే గత ఉగాదికి ముందే మారినాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఉంటుంది. అంటే ఇంకో 1.5 సంవత్సరం, 1.5 year 8వ స్థానంలో శనైశ్వరుడు ఉంటాడు. కాబట్టి 8వ స్థానంలో ఆయుస్థానం, ప్రాణస్థానం, రోగస్థానం. కాబట్టి శనైశ్వరుడికి తప్పకుండా సాధ్యమైనంత వరకు శాంతి కార్యక్రమం చేసుకోవడం, అంటే అఫోర్డబుల్ ఉన్నటువంటి వాళ్ళు జపం చేయించుకోవడం. తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ తప్పకుండా చేయాలి, రావి చెట్టుకు ఆంజనేయ స్వామికి. అదేవిధంగా ఎప్పుడు శని త్రయోదశి వచ్చినప్పటికీ కూడా తైలాభిషేకం చేసుకోవాలి. ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవాలి. సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి దయచేసి. తర్వాత గురువు కూడా బాగలేకపోవడం వల్ల కొద్ది ఆరోగ్య కారణాలకు ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్య విషయంలో కొద్ది అలర్ట్గా ఉండాలి. భయమొద్దు, నేను చెప్పేదాన్ని భయపడక్కర్లా, అలర్ట్గా ఉండాలి. కాస్త ఏదైనా కూడా ఎందుకులే లాఫర్గా ఉండకూడదు. తర్వాత వారి యొక్క యాటిట్యూడ్ను కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి, కొంచెం పట్టించుకోవడం తగ్గించుకోవాలి. సాధ్యమైనంత వరకు కూడా కుటుంబ విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించుకుంటే బాగుంటుంది. దానివల్ల కొద్దిగా మానసిక ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హనుమతు ఉపాసన, ఆంజనేయ స్వామికి ఉపాసన చేసుకోవడం మంచిది. తర్వాత రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. నిత్యకృత్య పారాయణంలో శని యొక్క స్తోత్రం పారాయణం చేసుకోవాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి.
దత్తాత్రేయ వజ్రకవచం గుర్తుపెట్టుకోండి. దత్తాత్రేయ వజ్రకవచం మీరు పారాయణం చేసుకున్నట్టయితే వజ్రంలా పనిచేస్తుంది. గురువు కూడా బాగాలేకపోవడం వల్ల కవచం, వజ్ర కవచం అంటే వజ్రదేహం అవుతుంది. మనకి ఎటువంటి కష్టాలైనా కూడా ఆగిపోతాయన్నమాట. కాబట్టి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని తప్పకుండా పారాయణం చేసుకోండి. ఇది సింహరాశి వారికి. తర్వాత కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈ యొక్క కన్యారాశిగా వర్తిస్తుంది. వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం, తర్వాత అవమానం. ఇవన్నీ కూడా 3 రాజపూజ్యం 3, అవమానం 3 ఈ విధంగా ఉంటుంది. వారికి ఈ సంవత్సరము శనైశ్వరుడు కాస్త బాగాలేడు, గురువు బాగున్నాడు. గురువు జూన్ 1 నుంచి గురువు బాగుంటాడు సంవత్సరం పాటుగా. కానీ శనైశ్వరుడు గత సంవత్సరం నుంచి బాగులేడు. కాబట్టి ప్రధానంగా దారాపుత్రులు అంటే కుటుంబములో ప్రధానంగా ఆడవాడితే భర్త విషయంలో, మగవాడి భార్య విషయంలో కొద్దిగా ఇద్దరి మధ్యలో కొద్దిగా చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి పెడముఖంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక ఎప్పటికీ అనుకోవడం, చిన్న వాటికి గొడవ, అసలు కారణం ఉండదు, దానికి కారణం లేకుండా గొడవ పెట్టుకుంటారు చిన్న వాటికి కన్యారాశి వారు. తర్వాత బంధువులతోటి కూడా ఇబ్బందులు ఏర్పడడం ఇటువంటి ఉంటుంది. నీచ జన సాంగత్యం చాలా జాగ్రత్తగా వినాలి. సాంగత్యం దగ్గర, చాలా స్నేహం చేసే దగ్గర, పార్ట్నర్షిప్ చేసే వ్యాపారస్తులతో పార్ట్నర్షిప్ చేసే దగ్గర ఈ కన్యారాశి వారు, ఆడపిల్లలు కూడా స్నేహం చేసే దగ్గర, మగపిల్లలు కూడా స్నేహం చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నీచ జన సాంగత్యం, తర్వాత దుర్వార్త శ్రవణం, అవమానకర సంఘటనలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానంగా వీరు కన్యారాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, తర్వాత దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం, ఈశ్వరుడి యొక్క సేవ చేసుకోవడం, ఈశ్వరారాధన చేసుకోవడం, బ్రహ్మశివరాత్రి కానీ, ప్రదోషం కానీ, సోమవారం కానీ, శనివారం కానీ, ఈ విధంగా మీకు ఏ రోజైతే ఒకరోజు వారంలో ఒకరోజు దేవతా దర్శనం చేసుకోవడం అటువంటి వల్ల సుఖాన్ని పొందుతారు. సరాసరిగా ఉందంటే మధ్యస్థంగా ఉంది కన్యారాశి వారికి, పెద్దగా సమస్య లేదు. ఇటువంటి కొన్ని కరెక్షన్స్ ఉండాలి. విధంగా ఎవరిని పడితే వాళ్ళు నమ్మకూడదు. నీచ జన సాంగత్యం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొరికి ఒక్కో రకంగా నష్టపోతారు. ఒకరు భార్యాపిల్లల వలన, ఒకరు పిల్లల వలన, ఒకడు స్నేహితుల వలన కదా. స్నేహాలు ఎట్లా ఉండాలంటే స్నేహాలు 2 రకాలుగా ఉంటాయి. అర్థమైందా? మంచివాడి యొక్క ప్రభావం చెడ్డవాడి పడ్డది అనుకోండి, చెడ్డవాడు బాగుపడతాడు. చెడ్డవాడి ఊపిలోనే ఉన్నటువంటి వాడితో స్నేహం చేసామనుకోండి, వాడు ఎంత పైకి లాగదామని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం పైకి లాగేవాడు బలహీనంగా ఉండి లోపలటువంటి వాడు బలంగా ఉన్నాడు అనుకోండి, వీడు కూడా ఊపిలో పడతాడు. ఎంత జాతకం బాగున్నా చాలు, ఒక్క స్నేహం చాలు మనిషిని దెబ్బతీయడానికి, ఒక స్నేహం చాలు మనిషిని బాగుపడడానికి. కాబట్టి స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తులారాశి. ఈ తులారాశి వారంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి